పిలిచినా కూడా వెళ్లకూడని 5 ప్రదేశాలు. వెళ్ళితే మీ గౌరవం నాశనమవుతుంది. మనలో చాలామంది ఒక చిన్న తప్పు చేస్తుంటారు. ఎవరైనా పిలిస్తే చాలు, కేవలం మొహమాటం కొద్దీ ఆ ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళిపోతాం. పిలవని పేరంటానికి వెళ్లకూడదని మనకు తెలుసు. కాని పిలిచిన ప్రతిచోటికి వెళ్లడం కూడా సరైనది కాదన్న నిజాన్ని మనం తరచుగా విస్మరిస్తుంటాం. ఆచార్య చాణక్యుడు ఇక్కడ ఒక కఠినమైన వాస్తవాన్ని చెప్పారు. ఆహ్వానముంది కదా అని మీకు సరిపడని వాతావరణంలో అడుగుపెట్టడం మీ ఆత్మగౌరవంపై మీరే స్వయంగా చేసుకునే దాడి. ఇలాంటి ప్రదేశాల్లో మీ ఉనికికి విలువ ఉండదు సరికదా, మీ వ్యక్తిత్వం క్రమంగా బలహీనపడుతుంది. మీ గౌరవాన్ని, మీ ఎదుగుదలను కాపాడుకోవాలంటే ఒక పటిష్టమైన హద్దును నిర్మించుకోవాలి. ఆ హద్దు దాటి ఈ 5 రకాల ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగుపెట్టకూడదు. ఆ 5 ప్రదేశాలేంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఆ జాబితాలో మొదటిది మీకు ఏమాత్రం గౌరవం లేని ప్రదేశం. మనిషికి అన్నం లేకపోయినా కొన్ని రోజులు బతకగలడు. కాని ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట మనిషి మానసికంగా మరణిస్తాడు. శారీరక ఆకలి కంటే ఈ ఆత్మగౌరవ లోపం చాలా ప్రమాదకరం. చాణక్యుడు దీనిని చాలా స్పష్టంగా చెప్పారు. మీరు వెళ్ళినప్పుడు వారి కళ్లల్లో ఆనందం లేకపోతే అది ఇల్లు కాదు, అవమానస్థలం. మిమ్మల్ని ఒక భారంగానో లేదా ఒక అదనపు వ్యక్తిగానో చూసే ప్రదేశంలో ఉండటం వల్ల మీ గుర్తింపు నెమ్మదిగా కుంచించుకుపోతుంది. మీ మాటలకు విలువ ఉండదు. మీ ఉనికిని ఎవరూ గుర్తించరు. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే మొదటి అడుగు ఇదే. గౌరవం లేనిచోట మొహమాటానికి ఉండటమంటే మీ స్వయం ప్రతిపత్తిని పనికిరాని సామాజిక నిబంధనల కోసం బలి ఇవ్వడమే. గౌరవం ఉన్నంత మాత్రాన సరిపోదు, జీవించడానికి ఆధారముండాలి. అందుకే మనం వదిలేయాల్సిన రెండవ ప్రదేశం ఉపాధి లేని ప్రదేశం. ఆర్థిక మూలాలు అనే పునాది లేనప్పుడు ఎంతటి ఆత్మగౌరవమైనా కుప్పకూలిపోతుంది. డబ్బు లేనిచోట జీవితం కాదు, అది నెమ్మదిగా కూలిపోతున్న భవిష్యత్తు. ఆర్థిక స్థిరత్వం లేకపోతే దారిద్ర్యం మిమ్మల్ని అప్పుల ఊబిలోకి, నిరంతర ఒత్తిడిలోకి లాగేస్తుంది. వ్యాపారానికి అనుకూలత లేనిచోట, ప్రజలకు కొనుగోలు శక్తి లేని ఊరిలో ఎంతటి మేధావి అయినా సరే రాణించలేడు. మీ నైపుణ్యానికి తగిన విలువ దొరకనప్పుడు ఇతరులపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా చనిపోయిన వాతావరణంలో నివసించడమంటే మీ స్వేచ్ఛను మీరే నాశనం చేసుకోవడమే. అటువంటి ప్రదేశాల్లో కొనసాగడం మిమ్మల్ని శాశ్వత దారిద్ర్యంలోకి నెట్టివేస్తుంది. ఒకవేళ సంపాదన ఉంది, కాని దానికి రక్షణ లేకపోతే? అదే మూడవ అంశం, చట్టం పట్ల భయం లేని చోటు. సామాజిక కట్టుబాట్లు, న్యాయం లేని ప్రదేశంలో నివసించడమంటే ప్రాణాలతో చెలగాటమాడటమే. శిక్ష పట్ల భయం లేని సమాజంలో మాత్స్య న్యాయం అమలవుతుంది. అంటే సముద్రంలో పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్లు. చట్టం బలహీనంగా ఉన్నచోట బలవంతుడెప్పుడూ బలహీనుణ్ణి హింసిస్తూనే ఉంటాడు. చట్టం లేనిచోట బలవంతుడే రాజు. తప్పు చేసినా ఎవరూ అడిగేవారు లేనప్పుడు నేరస్తులు స్వేచ్ఛగా తిరిగే ప్రాంతం ఎవరికైనా ప్రమాదకరమే. అరాచకం రాజ్యం ఏలే ప్రదేశంలో మీరు ఎంత నీతిమంతులైనా, ఎంత సంపద కూడబెట్టినా సరే మీ ప్రాణానికి, ఆస్తికి ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. ఇక 4వ ప్రదేశం, దయ, జాలి మరియు త్యాగగుణం లేని సమాజం. ఒక ప్రదేశంలో చట్టాలుండవచ్చు, కాని అక్కడ మనుషుల మధ్య కనీస సానుభూతి లేకపోతే అది ఎడారితో సమానం. మీకు ఆపద వచ్చినప్పుడు తోటి మనిషి సాయం చేయడానికి ముందుకురాని చోట కేవలం స్వార్థం మాత్రమే కనిపిస్తుంది. నిజమైన కమ్యూనిటీ అంటే ఒకరికొకరు అండగా నిలబడే సామాజిక భద్రత. ఆపదలో చెయ్యి అందించేవారు లేనిచోట నివసించడం వ్యర్థం. సాయం చెయ్యని సమాజం మనుషుల మధ్య ఉన్న ఎడారి. ఇక్కడ మనుషులు ఉంటారు కాని వారి హృదయాల్లో త్యాగగుణం ఉండదు. కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తుల మధ్య ఉంటే కాలక్రమేణా మీ హృదయం కూడా సంకుచితంగా మారిపోతుంది. త్యాగగుణం లేని సమాజం చివరకు వినాశనానికి దారితీస్తుంది. మనిషిని జంతువు నుండి వేరుచేసేది కేవలం జ్ఞానం మాత్రమే. విజ్ఞానానికి విలువ ఇవ్వని, మేధావులను గౌరవించని ప్రదేశం చాణక్యుడి జాబితాలో 5వది. ఇది అత్యంత ప్రాణాంతకమైన అంధకారం. ఏ ప్రదేశంలో అయితే కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉండదో, పండితులు ఉండరో, ఆ సమాజం మూఢనమ్మకాలతో చీకటిలో పడిపోతుంది. మేధస్సును గౌరవించని చోట ప్రగతి ఆగిపోతుంది. జ్ఞానం లేని చోట మనిషి జీవితం చీకటిలో నడిచే ప్రయాణం. అజ్ఞానుల మధ్య నివసించడం వల్ల మీ ఆలోచనాశక్తి మొత్తుబారిపోతుంది. జ్ఞానం లేని చోట భవిష్యత్తు ఉండదు.
మూర్ఖుల మధ్య ఉండటం కంటే అడవిలో ఒంటరిగా ఉండటమే మేలని చాణక్యుడు హెచ్చరించారు. ఎందుకంటే అక్కడ కనీసం మీ విచక్షణ జ్ఞానమైనా మిగులుతుంది. అవమానం, దారిద్ర్యం, అరాచకం, స్వార్థం మరియు అజ్ఞానం ఈ 5 ప్రదేశాలను మన జీవితాల నుండి పూర్తిగా తొలగించాలి. చాణక్యుడి సిద్ధాంతాల సారాంశం ఒక్కటే: మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని స్వయంగా నిర్ణయించుకునే హక్కు మీదే. ఈ 5 ప్రదేశాలకు వ్యతిరేకంగా కఠినమైన సరిహద్దులు నిర్మించుకోవడమే మీ అత్యున్నత కర్తవ్యం. కడుపు నింపే ఆహారం ఎక్కడైనా దొరుకుతుంది, కాని మనస్సు నింపే గౌరవం అన్ని చోట్లా దొరకదు. ఒకసారి మీ ప్రస్తుత వాతావరణాన్ని గమనించండి. ఈ 5 సూత్రాలలో ఏది మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని చాణక్యనీతి సూత్రాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.